హాయ్. బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా యావర్ జర్నీ ఒక్కసారి చూడండి. నిజంగా యావర్ జర్నీలో కోపం, ప్రేమ, కరుణ, హీరో, హీరోయిన్, విలనిజం అన్నీ ఉన్నాయి. అతనికి ఒక గేమ్ పేరు ఇద్దామంటే అసలు గేమ్ పేరు కాదు, అది ఒక నిజ జీవితంలో తను ఎలా ఎదుర్కొంటూ వచ్చాడు. భాష రాకుండా అనువుగాని చోట అధికులం అనరాదు అంటాం కదా, అట్లా అనువుగాని చోట ఎలా ఇమిడిపోయి తనను తాను విన్నర్గా ప్రూవ్ చేసుకున్నాడు అన్నది ఎవరి జర్నీ చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా సినిమా బాగుంది అంటే సినిమాలు చూడని వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటారు కదా, అలాగా మీరు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా టైం ఉంటే ఒక్కసారి ఎవరి జర్నీ చూడండి. చాలా బాగుంది. అసలు నిజానికి అందరూ బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళు మన జర్నీ ఒక మూవీలా ఉండాలి అనుకుంటే వెళ్తారనుకుంటా, నాకు తెలిసి అంటూ ఉన్నారు కదా. మన అమ్మరు కూడా ఎక్స్ట్రా కట్స్ చూస్తే తెలుస్తుంది అనమాట. అమ్మరు కూడా నాకు 4 సినిమాలు వచ్చాయి అంటూ ఉంటాడు. కానీ అబ్బా ఎవరిదైతే అన్నీ ఉన్నాయి, హీరో అన్నీ ఒక్కసారి చూడండి. ఎంత ఒక 5 to 10 minutes ఉంటుంది ఏమో. చాలా బాగుంది. అండ్ అట్లాగే తను ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళ వల్ల బాగుపడ్డాను అని చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా ఎవరు కూడా. వెంటనే నువ్వు నాకు రెండో అమ్మవి అంటూ తన ఎక్స్ప్రెషన్ కూడా భలే చెప్పాడు. బాగుంది. ఒక్కసారి ఎవరి జర్నీ చూడండి, చాలా బాగుంది. ఇంకా మన పల్లవి ప్రశాంత్ అయితే అదొక మిరాకిల్ అనమాట. అతనేంటి అంత సామాన్యం ఏంటి, యూట్యూబ్ చేయడం ఏంటి, యూట్యూబ్లో అడగడం ఏంటి, అడిగి ఊరుకోక దానికోసం ప్రయత్నాలు ఏంటి, ప్రయత్నించి తినిపో, సెలెక్ట్ అవ్వడం ఏంటి, తినిపో గెలవడం ఏంటి అన్నట్టుగా సూపర్గా ఉంది మన ప్రశాంత్ జర్నీ కూడా. అన్నట్టు బిగ్ బాస్ గారు, నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనిపిస్తుంది. మీరే ఎప్పుడు అందరినీ అడుగుతారు కదా, నేను ఒకటి అడిగినా ఏంటంటే, మీరు బిగ్ బ్రెయిన్ బిగ్ బాస్ అని అనిపించిన బిగ్ హార్ట్ బిగ్ బాస్ కూడా అయ్యారు ఇప్పుడు నా దృష్టిలో. అలాగే మీరు ఒకసారి శివాజీ గారిని మీకు ఎవరంటే ఇష్టమా, పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టమా అని అడిగారు కదా. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. మీ 3 కన్నులు శివాజీ గారంటే ఇష్టమా, ఎవరంటే ఇష్టమా, పల్లవి ప్రశాంత్ అంటే ఇష్టమా? మీ 3 కన్నుల్లో ఏది ఇష్టం మీకు? నాకు ఇంకొక డౌటు, పెద్ద బిగ్ బాస్ బుక్ తయారు చేశారు కదా, ఆ బుక్లు వాళ్ళకి ఇచ్చేస్తారా?